చంద్రబాబు విషయంలో రేవంత్ రెడ్డి మనసు మారిందా? టీడీపీ ఎన్డీఏలో చేరడంతో అభిప్రాయం మార్చుకున్నారా? ఇన్నాళ్లు గురువుగా సంబోధించిన ఆయన సడన్ గా సహచరుడు అన్నారు ఎందుకు? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఆసక్తికర చర్చకు దారితీసింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ కు రేవంత్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రస్తావన వచ్చింది. ఆ సమయంలో గతానికి భిన్నంగా రేవంత్ రెడ్డి స్పందించడం విశేషం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేకత కూటమిలో చంద్రబాబు చేరడంతోనే రేవంత్ మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అప్పటి టీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టారు రేవంత్ రెడ్డి. ఆ పార్టీ నాయకత్వంతో విభేదించి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచారు. తర్వాత టీడీపీలో చేరి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబుకు అత్యంత ఆప్తుడుగా వ్యవహరించారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనం కావడంతో కాంగ్రెస్ లో చేరారు. అయినా సరే చంద్రబాబుపై ఎటువంటి విమర్శలు చేయలేదు. పైగా సానుకూల వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. రేవంత్ కు తెలంగాణ పీసీసీ పగ్గాలు దక్కడం వెనుక చంద్రబాబు ఉన్నారన్నది ఒక ఆరోపణ. దానిని అధిగమించారు రేవంత్. తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ కోసమే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అది పెద్దగా వర్కౌట్ కాలేదు. 2023 ఎన్నికల్లో మాత్రం అదే రేవంత్ కోసం చంద్రబాబు టీడీపీని పోటీలో పెట్టలేదని ప్రచారం జరిగింది. ఓట్లు చీలి కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడిచింది. అయితే టీడీపీ పోటీ చేయకపోవడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. రేవంత్ సీఎం కాగలిగారు. అయితే ఇన్నాళ్లు చంద్రబాబు పట్ల విధేయత చూపుతూ వచ్చారు రేవంత్. అయితే ఏపీ పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరారు. దీంతో చంద్రబాబు విషయంలో రేవంత్ అభిప్రాయం మార్చుకోక తప్పలేదు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓ తెలుగు టీవీ ఛానల్ కు రేవంత్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణలో మీ గురువు చంద్రబాబు సాయం చేశారు. ఇప్పుడు ఏపీలో మీ గురువుకు సాయం చేయరా అన్న ప్రశ్న వచ్చినప్పుడు రేవంత్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఎవరికి గురువు ఎవరు గురువు అంటూ గట్టిగానే ప్రశ్నించారు. చంద్రబాబు తనకు గురువు కాదని కేవలం సహచరుడు మాత్రమేనని తేల్చి చెప్పారు. అయితే రేవంత్ లో వచ్చిన ఈ మార్పు చూసి టీడీపీ శ్రేణులు ఆశ్చర్యపోతున్నారు. రేవంత్ విషయంలో తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నామన్నారు. తెర వెనుక ఏదో జరుగుతుందని అనుమానం పడుతున్నారు. అయితే కాంగ్రెస్ వ్యతిరేక కూటమిలో చంద్రబాబు చేరడం వల్లే ఒక కాంగ్రెస్ సీఎం గా రేవంత్ అలా స్పందించారని, అంతకు మించి ఏమీ లేదని, చంద్రబాబుతో ఇప్పటికీ రేవంత్ కు మంచి సంబంధాలే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏది వాస్తవమో వారికే తెలియాలి.